జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి. ఇచ్చినవి మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా రేపు ఇవ్వబోయేది. అది కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టర్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తెలియాలి. స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి మరణించిన వారికి, గతంలో మరణించిన వారికి 2011లో 5 లక్షలు ఇచ్చారు. ఇవాళ 2026 ఇది. అంటే 15 ఏళ్ళ తర్వాత కూడా 5 లక్షలే కదా. ఇంకా మిగతా ఏమున్నా సరే వాళ్ళ కంపెనీ పాలసీ లేదా వేజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు వచ్చే డబ్బులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది, ఏం అండగా ఉంది, ఏం సాధించింది? అయినా మీరు వెళ్తే మానవత్వంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే ఉండాలి, అంతే హుందాగా ఉండాలి. చేతనైతే చెయ్యాలి, లేదంటే అన్నీ రావాలి. పైగా ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడతాడు వ్యంగ్యంగా, జగన్ గారి గురించి మాట్లాడతా జగన్ వచ్చాడా అని అడుగుతాడు. మీరెప్పుడు వెళ్ళారు? ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం సంఘటన జరిగితే బెదవాళ్ళలో కూర్చొని రివ్యూలు చేసుకుంటారా? బెదవాళ్ళలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తాడు. 8 మంది అసూలు బాస్తే ప్రమాదంలో. చూడండి, నిజంగా కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి నిన్న వచ్చేసాడు. సంఘటన 6:05:30కు జరిగితే సుమారుగా 10:00కో 11:00కో కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి వచ్చాడు. కేంద్ర మంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి లోకేష్ కానీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఊరేగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే. మీకు తెల్లారి ఇవాళ మధ్యాహ్నం దాకా మీకు తిరిగి దొరకలేదు. మీరు జగన్ వచ్చాడా అని వ్యంగ్యంగా మాట్లాడతారు. 11 మంది కెప్టెన్ వచ్చాడా అని. కొంచెం దేవుడు పెట్టాలి కదా మనకి. తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు కాస్త సంస్కారం నేర్పి వదలండి. తప్పు కదా ఇది, ఈ రకంగా మాట్లాడటం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, వారు మాట్లాడతారు. వారేమంటారు? ఆయన చెయ్యెత్తమన్నప్పుడు కార్మిక సంఘాలు చెయ్యెత్తలేదంట, అందుకని క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదంట. అంటే ఫ్యాక్టరీకి ఉండాల్సినటువంటి సొంత మైను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించలేదంట. క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇప్పించలేదంటే ఈయన ధర్నాకి వెళ్ళి చేయెత్తమన్నాడంట. ఢిల్లీ నాతో ఎవరు వస్తారు చేయెత్తని అన్నాడంట. ఎవరు చేయెత్తలేదంట. చేయెత్తలేదు కాబట్టి నేను క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదు అని మాట్లాడుతున్నారు వారు. ఇంకేమన్నా అంటే ఇంకా వచ్చి దగాకోరు మాట ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆపానని చెప్తున్నారు. తప్పు కదా. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పాడు, దీపం పథకం కింద దీన్ని 100% దీన్ని ప్రైవేట్కి చేసేటాకి అమ్మేటాకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటే 2020లో ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. యాజిటేషన్ జరిగినాయి కార్మికులు, అందుకని అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వారు చెప్పారు. పైన కింద మీ ప్రభుత్వమే, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి నిద్రపోయారా? ఏ ఒక్క రోజన్నా మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి సందర్శించారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందంటే దానికి మూల కారణం కార్మికుల యొక్క ఆలోచన సరళే అని చెప్పాడు. ఏమంటారు దాన్ని? తప్ప ఒప్ప ఎవరు దివాళా కోరుతాను? ఎక్కడ ఎలా ఉండాలో
ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం కట్టిపెట్టమని చెప్పని ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ